మన ఎన్టీఆర్ జిల్లాలో మనకి టోటల్‌గా 56 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. 3 ఆయిల్ కంపెనీస్ నుంచి మనకి సప్లైస్ వస్తున్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసీఎల్. మనకి టోటల్‌గా చూస్తే 8,63,000 హౌస్ హోల్డ్స్‌కి కనెక్షన్స్ ఇస్తున్నారు. అండ్ మనకి అర్బన్ కార్పొరేషన్ ఓన్లీ విజయవాడ కార్పొరేషన్‌లో చూస్తే 29 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ రూరల్ చూస్తే మనకి 27 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు టోటల్ బుకింగ్స్ ఎస్పెషల్లీ ఈ వార్ సిట్యుయేషన్‌లో పానిక్ బుకింగ్స్ వల్ల మనకి ఇంకా బుకింగ్స్ పెండింగ్ ఉన్నవి చూసుకుంటే 1,36,000 వరకు పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఒక 25,000 సిలిండర్స్ అన్ని ఏజెన్సీస్ కలిపి డెలివరీ చేస్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఒకటి ఎక్కువ ఒక 1 వీక్ బ్యాక్‌లాగ్ అయితే ఉంది. మనం యూజువల్‌గా డెలివరీ 48 అవర్స్‌లో డెలివరీ చేయాలని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పానిక్ బుకింగ్స్ వల్ల ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల కొంచెం ఏజెన్సీ నుంచి కూడా డెలివరీ చేయలేకపోతున్నారు. అండ్ ఎక్కువ మనం 48 అవర్స్ కాకుండా ఒక 1 వీక్ బ్యాక్‌లాగ్ అయితే మనకి ఉంది. సో అది అన్ని ఏజెన్సీ వైస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మన ప్రతి ఏజెన్సీస్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్‌ని వేసాము. అండ్ స్పెషల్ ఆఫీసర్స్ నుంచి కూడా మనం డేటా తీసుకుంటున్నాము. గూగుల్ స్ప్రెడ్‌షీట్ పెట్టుకొని సప్లై మేనేజర్స్ నుంచి అండ్ ఇంకా ఈ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీస్ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఎక్కువ బ్యాక్‌లాగ్ ఉంది. ఇప్పుడు ఒక ఏజెన్సీలో 10,000 కన్నా ఎక్కువ పెండెన్సీ ఉంటే అక్కడ ఎక్కువ లోడ్ పంపడానికి కూడా సప్లై మేనేజర్స్‌తో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ డిఎస్ఓ కూడా సప్లై మేనేజర్స్‌తో ప్రతిరోజు యాక్చువల్లీ మేము సప్లై మేనేజర్స్‌తో టచ్‌లో ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఎక్కువ లోడ్ పెండెన్సీ ఉంది అక్కడ ఎక్కువ పంపడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం అర్బన్ ఏరియాలో 25 డేస్ తర్వాతనే ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూరల్ చూస్తే 45 డేస్ వరకు వాళ్ళు ఆగాలి. సో అండ్ 90% వరకు ఓటీపీ బేస్డ్ డెలివరీయే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమీ రాకూడదన్న ఉద్దేశంతో 90% వరకు మన జిల్లాలో ఓటీపీ బేస్డ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ కంచికచర్లలో ఒక భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. అక్కడ ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగట్లేదు. కొంచెం తక్కువ చేస్తున్నారు. లైక్ 50% అంతా. సో అందుకని మన సప్లై మేనేజర్ హెచ్‌పీసీఎల్ సప్లై చేస్తారు. ఒక 2 రోజు వాళ్ళకి సప్లై లేకుండా ఆపించారు. సో దానివల్ల మనకి అక్కడ కొంచెం ఎక్కువ పానిక్ బుకింగ్స్ రావడం డైరెక్ట్‌గా నిన్న చూస్తే అక్కడ మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చేసారు. డైరెక్ట్‌గా వాళ్ళే సిలిండర్స్ తీసుకొని ఈరోజు బుక్ చేసుకొని మాకు ఈ రోజే సిలిండర్ కావాలని అలా కూడా పబ్లిక్ అంతా వచ్చేసి అక్కడ చాలా క్రౌడ్ అయిపోయింది నిన్న. సో మేము యాక్షన్ తీసుకుంటామంటే షో కాజ్ నోటీస్ ఇస్తాము అండ్ వాళ్ళకి పెనాల్టీ వేస్తాము. అది కాకుండా ఇప్పుడు మనం ఒక ఏజెన్సీని మూసేస్తే సో అది ప్రజలకే ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడు ఆ భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ చూస్తే మనకి 9,000 కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 9,000 కనెక్షన్స్‌ని ఇప్పుడు ఆ ఏజెన్సీ మీద మనం యాక్షన్ తీసుకొని క్లోజ్ చేసేస్తే ఆ 9,000 పబ్లిక్ కూడా ఇబ్బంది పెడతారు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నాము, షో కాజ్ నోటీస్ ఇచ్చాము, ఇంకా పెనాల్టీ కూడా వేస్తున్నాము. అండ్ ప్రజలకి కూడా పబ్లిక్ కూడా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు 25 డేస్ అర్బన్ అండ్ 45 డేస్ రూరల్ దయచేసి ఆగండి. అండ్ ఇంకా నాకు ఏజెన్సీస్‌తో నేను రెగ్యులర్‌గా రివ్యూ చేసుకుంటున్నాను. మొన్న కూడా తీసుకున్నాము. వాళ్ళందరినీ పిలిపించాము. వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే వాళ్ళ దగ్గర సిలిండర్స్ లేదు. అంటే ఎంప్టీ సిలిండర్స్ లేదు. వెళ్ళి డెలివరీ బాయ్స్ కొన్నిసారి డెలివరీ కోసం వెళ్తున్నప్పుడు ఎంప్టీ సిలిండర్స్ లేకపోవడం వల్ల మాకిప్పుడు సిలిండర్ వద్దు అని చెప్పడం ఆ సిట్యుయేషన్ కూడా మనకి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. మాకిప్పుడు సిలిండర్ అవసరం లేదు. మేము అప్పుడు బుక్ చేసుకున్నాము. ఒక 10 రోజు ఆగండి, ఒక 20 రోజు ఆగండి అలా కూడా అంటున్నారు. అండ్ కొన్నిసార్లు ఏం జరుగుతున్నాయి వాళ్ళకి సిలిండర్ అవసరం లేదు. కానీ వాళ్ళు తీసుకుని ఈవెన్ పబ్లిక్ నుంచి కూడా బ్లాక్ మార్కెటింగ్‌లో వాళ్ళు బయట ఒక రూ. 100, రూ. 200కి ఎక్కువ అమ్ముతున్నారు. సో అలాంటి సిట్యుయేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో పబ్లిక్‌కి నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీకు సిలిండర్ అవసరం ఉంటే మాత్రమే బుక్ చేయండి. అవసరం లేనప్పుడు బుక్ చేయవద్దు. ఇప్పుడు మనకి షార్టేజ్ కూడా ఏమీ లేదు. అండ్ ఈవెన్ కమర్షియల్‌కి సంబంధించి కూడా నిన్న నుంచి మనం కమర్షియల్‌కి కూడా ఈవెన్ హోటల్స్‌కి కూడా డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో మనకి సిలిండర్స్ షార్టేజ్ అన్నది ఏమీ లేదు. సో అలా ఉన్నప్పుడు దయచేసి పానిక్ బుకింగ్ చేయడం కొంచెం కంట్రోల్ చేయాలి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్‌గా ఏజెన్సీ దగ్గర రాకుండా ఉంటే బెటర్. బికాజ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు. వాళ్ళొచ్చి మీ ఇంటి దగ్గరనే డెలివరీ చేస్తారు. ఓటీపీ తీసుకుంటారు. మీకు మెసేజ్ అంతా వస్తుంది.
సో పబ్లిక్ ఎవరు కూడా ఏజెన్సీ దగ్గర రాకుండా ఉండడం బెటర్. అది ట్రై చేయండి. మీరే ఆటోలో వచ్చి, బండిలో వచ్చి ఎంప్టీ సిలిండర్స్ తీసుకొని వచ్చి మాకు సిలిండర్ ఇవ్వండి అంటే అది చాలా ఇబ్బంది అయిపోతుంది. క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాము. అండ్ అన్నెసెసరీగా మీకు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చేస్తున్నారు. సో దానివల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈవెన్ ఆయిల్ కంపెనీస్ కూడా మనకి ప్రతిరోజు వాళ్ళు ఎంత సప్లై చేస్తారో అంతనే చేస్తారు. వాళ్ళకి కూడా రొటేషన్ ఉంది, అది ఫాలో చేయాలి. అది కాకుండా వెంటనే నాకు ఈ రోజు సిలిండర్ కావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి యూజువల్గా కూడా 48 అవర్స్లో డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఒక 5 డేస్ 6 డేస్ అలా తీసుకుంటున్నారు. అవసరం ఉన్నప్పటికీ మన కంట్రోల్ రూమ్ పెట్టాము, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్. అక్కడ కాల్ చేస్తూ నాకు ఎమర్జెన్సీ ఉంది, సిలిండర్స్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా అది కూడా మేము ఫెసిలిటేట్ చేస్తున్నాము. సో అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో కానీ పానిక్ బుకింగ్స్ అన్నది అండ్ డైరెక్ట్గా ఏజెన్సీ దగ్గర రావడం అన్నది కొంచెం పబ్లిక్ స్టాప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నేను ఆల్రెడీ చెప్పినట్టు కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము. గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. 70% వరకు ఈ కమర్షియల్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. ప్రయారిటీ హెల్త్ సెక్టర్ అండ్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ హాస్టల్స్. నెక్స్ట్ హోటల్స్ అంటే ఫుడ్ అవుట్లెట్స్కి, క్యాంటీన్స్ కావచ్చు, క్యాటరింగ్ సర్వీసెస్ కావచ్చు, ఇంకా హోటల్స్కి ఇవ్వాలని ఉద్దేశం కూడా ఉంది గవర్నమెంట్ నుంచి. సో అది కూడా ఫాలోఅప్ చేస్తూ నిన్న నుంచి ఆల్రెడీ సప్లై కూడా స్టార్ట్ చేసాము. సో ఎక్కడ కూడా కమర్షియల్ ప్రైస్ ఎక్కువ, ఎంఆర్పీ కన్నా ఎక్కువ ఎక్కడ కూడా అమ్మకూడదు. అది కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్. మా టీమ్స్ కూడా అంతా ఫీల్డ్లో తిరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక స్మాల్ రిక్వెస్ట్ టు పబ్లిక్ అండ్ హోటల్స్ కూడా, మనకి సిఎన్జి పైప్ లైన్ మన జిల్లాలో సంబంధించి భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ కార్పొరేషన్కి చూస్తున్నారు. అండ్ రూరల్కి వస్తే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు మన జిల్లాలో 8 lakhs హౌస్ హోల్డ్ కనెక్షన్ ఉంటే ఇప్పటి వరకు ఒక 10,000 మాత్రమే ఈ సిఎన్జి వాడుతున్నారు. అండ్ అది కూడా కార్పొరేషన్లోనే ఎక్కువ వాడుతున్నారు. అండ్ ఒక 5,000 వరకు కనెక్షన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. సో అలా ఉన్నప్పటికీ యూటిలైజేషన్ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ హోటల్స్కి కూడా ఎల్పిజి కన్నా మనకి సిఎన్జి వాడుకుంటే, ఈవెన్ సిఎన్జి పైప్ లైన్ ద్వారా మనకి వాడుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఎక్కువ ఉంది. సిఎన్జి సిలిండర్స్ కన్నా ఇది కాస్ట్ తక్కువ. అండ్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, దీపంది సబ్సిడీ పోతుంది, ఇంకా సిలిండర్ కనెక్షన్ తీసేస్తారు, ఇలాంటి భయాలు మీకు చాలా ఉన్నాయి. సో అది అంత అవసరం లేదు. సిఎన్జి పెట్టుకున్న తర్వాత కూడా వెంటనే ఎల్పిజి అనేది తీయము, ఎల్పిజి కనెక్షన్ అప్పటికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీపంకి ఎలా సబ్సిడీ ఇస్తున్నారు, సో గవర్నమెంట్ ఆల్రెడీ వర్కౌట్ చేస్తుంది. సిఎన్జి పైప్ లైన్ వేసుకుంటే దానికి కూడా సబ్సిడీ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, పానిక్ బుకింగ్స్ మాత్రం దయచేసి చేయవద్దు. అండ్ ఇల్లీగల్గా డొమెస్టిక్ సిలిండర్స్ తీసుకుని బయట అమ్మడం కూడా చేయవద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను.